వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ నిధి. బంగ్లాదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఉద్రిక్తతతో మరుగుతున్నాయి. ఫిబ్రవరి 2026లో జరగబోయే సాధారణ ఎన్నికలకు ముందు మాజీ ప్రధాని షేక్ హసీనా అనూహ్యంగా యాక్టివ్ అయ్యారు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో సంచలన కంప్లైంట్ దాఖలు చేశారు. ఎప్పుడు విమర్శలు ఎదుర్కొనే హసీనా ఇప్పుడు ఏకంగా యూనస్ సర్కార్పై ఆరోపణలు గుప్పించడం బంగ్లాదేశ్ రాజకీయ తెరపై సరికొత్త డ్రామాకు తెరతీసింది. తన పార్టీ కార్యకర్తలపై జరిగిన అమానుష దాడుల గురించి ఈ కంప్లైంట్. ఈ సంచలన రాజకీయ పరిణామంపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బంగ్లాదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా సడన్ గా స్పీడ్ పెంచారు. అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడమే కాదు, ఇప్పుడు ఏకంగా యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ కోర్టులో కంప్లైంట్ చేశారు. షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఒక సంచలన పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ లో వారు ఏం చెప్పారంటే, గత 14 నెలల్లో తమ పార్టీకి చెందిన ఏకంగా 400 మంది కార్యకర్తలను యూనస్ ప్రభుత్వం కిరాతకంగా గోళీలతో బూడిద చేసిందట. హసీనా డిమాండ్ ఒక్కటే, తన లక్షలాది మంది మద్దతుదారులపై జరుగుతున్న ఈ అమానుష చర్యలను వెంటనే ఆపాలి, వారికి తక్షణ న్యాయం అందించాలి అని ఆమె తక్షణ చర్య తీసుకోవాలని కోర్టుని కోరారు. అవామీ లీగ్ కోర్టుకు సమర్పించిన షాకింగ్ వివరాల ప్రకారం వారి పార్టీకి చెందిన 25 మంది ముఖ్య నేతలను పోలీస్ కస్టడీలోనే చంపేశారు. అంతేకాదు, అవామీ లీగ్ కు చెందిన సుమారు 12,000 మంది కార్యకర్తలు ఇప్పటికీ జైళ్లలో మగ్గుతున్నారని, వారిపై యూనస్ ప్రభుత్వం అమానుషంగా అత్యాచారం చేస్తోందని ఆరోపణ. వీరికి బెయిల్ ఇవ్వడం లేదు, కనీసం ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం లేదు. అవామీ లీగ్ గట్టిగా ప్రశ్నిస్తోంది. నరమేధం ఆరోపణలపై షేక్ హసీనా పైనే కేసులు నడిపించగలిగితే ఇప్పుడు యూనస్ ప్రభుత్వంపై ఎందుకు ఇంటర్నేషనల్ కోర్టులో కేసు పెట్టకూడదు అని సవాల్ విసురుతున్నారు. నిజమే, హసీనాపై దాదాపు 1400 కేసులు నమోదయ్యాయి. వాటిలో హత్య ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే యూనస్ ప్రభుత్వం తరపు న్యాయవాది హసీనాకు 1400 సార్లు మరణ శిక్ష విధించాలని కూడా కోరడం జరిగింది. హసీనా ఈ ఆకస్మిక ఎంట్రీతో ఇప్పుడు యూనస్ ప్రభుత్వానికి కూడా షాక్ తగిలింది. ఎన్నికల ముందు అవామీ లీగ్ మద్దతుదారులు తిరుగుబాటు చేసే అవకాశం ఉందని, ఎన్నికల్లో తమను అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమని హసీనా స్వయంగా ప్రకటించారు. నవంబర్, డిసెంబర్ నెలలు బంగ్లాదేశ్ రాజకీయాలకు అత్యంత కీలకంగా మారబోతున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంటర్నేషనల్ కోర్టు వరకు చేరిన ఈ బంగ్లాదేశ్ రాజకీయ వార్ ఎటువైపు మళ్లుతుంది? 2026 ఫిబ్రవరి ఎన్నికలకు ముందు ఈ ఉద్రిక్తత ఎంత దూరం వెళ్తుంది? వేచి చూడాల్సింది.